ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ప్రస్తావిస్తారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, గత 5 ఏళ్ల పాలనను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి ఏపీ రాజధాని అనే విషయాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా స్పష్టం చేయనుంది ఏపీ ప్రభుత్వం. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం, గంజాయి నివారణ వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంది. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సభకు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ప్రస్తావిస్తారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, గత 5 ఏళ్ల పాలనను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి ఏపీ రాజధాని అనే విషయాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా స్పష్టం చేయనుంది ఏపీ ప్రభుత్వం. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం, గంజాయి నివారణ వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంది. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సభకు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలను నిరసిస్తూ అసెంబ్లీ లోపల వెలుపల ఆందోళనకు సిద్ధపడుతోంది వైసీపీ. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసన తెలపనుంది వైసీపీ. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు జగన్. ఉదయం 9:20 అసెంబ్లీకి బయలుదేరనున్నారు జగన్. సభలో సీట్ల కేటాయింపు జరగకపోవడంతో సాధారణ సభ్యుడిగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న జగన్ తొలి రోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశం కాబట్టి సభలో వైసీపీ ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలవనున్న పార్టీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద నిరసనలు తెలిపేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్. మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమైతే గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఏ అంశాలు ప్రస్తావిస్తారన్న అంశానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది సంతోష్. సో దీంట్లో భాగంగా అంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందన్న అంశాన్ని ప్రస్తావించడంతో పాటుగా ఆర్థికంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశం గవర్నర్ ప్రసంగంలో ఉన్నట్లుగా మనకొస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థలను ఏ విధంగా విధ్వంసం చేశారన్న అంశాన్ని ప్రస్తావించడంతో పాటుగా అమరావతి రాజధానిగా ఉంటుందన్న అంశాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో పేర్కొనే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించే దిశగానే గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. ఇక చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీకి అంటే ప్రస్తుతం మనం వెంకటపాలెం గ్రామంలో ఉన్నాం. వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి ఏపీ అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఏపీ అసెంబ్లీకి వెళ్తారు. గవర్నర్ని రిసీవ్ చేసుకుంటారు. గవర్నర్ రిసీవ్ చేసుకున్న తర్వాత నేరుగా అసెంబ్లీలోకి వెళ్లి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. సో ఈ సందర్భంలో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించే అవకాశం గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నివాళులర్పించిన తర్వాత వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు వైసీపీకి సంబంధించిన సభ్యులు కూడా సభలో గందరగోళాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున గత 40 రోజుల్లోనే హత్యలు ఎక్కువగా జరిగాయన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఆందోళన బాట పట్టిన వైసీపీ ఇదే అంశాన్ని సభలో కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సభ బయట, సభ వెలుపల కూడా వైసీపీ కొంత నిరసనలు తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది సంతోష్. సో ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే కొంత ఆసక్తికరమైన సంఘటనలు కావచ్చు, కొంత హాట్ టాపిక్ గా ఉండే వ్యవహారాలు సభలో జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంకటపాలెం గ్రామానికి చేరుకుంటారు. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీకి బయలుదేరబోతున్నారు సంతోష్. థ్యాంక్ యూ.